ఉంటుంది దీనిలో. అసలు ఇంకో విషయం మీకు చెప్తున్నా, మీరు అడిగారు మీ పార్టీ తరఫున ఈ విషయంలో న్యాయం జరగకపోతే అని. ఆయన ఏమంటున్నాడు ముద్రగడ పద్మనాభం గారు, తీసేవాడు అదవా కేసు నేను అసలు పెట్టను అంటున్నాడు. ఆయన చెప్పింది అది. న్యాయం అంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటామని ఆయనతో చెప్పారంట. యాక్షన్ తీసుకోవాలి, తీసుకునే విధంగా చేయాలి. తీసుకోలేదు అనుభవిస్తారు. ఏ ప్రభుత్వం అయితే ఇలాంటి సంఘటనల మీద యాక్షన్ తీసుకొని, ముద్రగడ పద్మనాభం గారి కాదు న్యాయం, చూసే సమాజానికి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు వాడిని ఈ విధంగా శిక్షించారా, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వాడిని ప్రజలు భావిస్తే అప్పుడు ఆ ప్రభుత్వానికో ఆ కూటమికో మంచి పెరుస్తుంది. లేకపోతే ఆ కూటమికి ఎందుకు మంచి పెరుస్తుంది? వాళ్ళే జయించారేమో అందుకనే శిక్షించలేదు అనుకుంటారు. వాళ్ళు శిక్షించలేదు ఏంటి అర్థం? న్యాయం జరగలేదంటే వాళ్ళే పంపించారు కావాలి అని అనుకుంటారు కదా. నేను కాదు, జనం అనుకుంటారు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలని మా ఉద్దేశం. న్యాయాలు జరుగుతాయని భావిస్తున్నాం, న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. జరగకపోతే వాళ్ళ కర్మ చూస్తాం. అంతా సీరియస్గానే చూసినాం. పోలీసు వారు చేయాలి. ఇప్పుడు వారెవరో చెప్తున్నట్టుగా మీరు ఆయన వాకింగ్కి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో వచ్చి ఆయన గుద్దేసి చంపేయాలనేటువంటి ఒక దురుద్దేశం కూడా ఉండవచ్చునేమో అనేటువంటి భావన వారు చెప్తున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది పోలీస్, ఐ రిక్వెస్ట్ ది ఎస్పీ త్రూ మీడియా. 307 అంటే మర్డర్ చేయాలని, చంపాలని ఉద్దేశం కూడా ఉందేమో వారు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్లో ఉందని మీ ద్వారా వారిని కోరుతున్నాను. అటువంటి మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమాన్ని నడిపి అనేక కష్టాలను ఎదుర్కొన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ఈ రకంగా పరామర్శించవలసిన పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. జరిగింది చిన్న సంఘటన అని మేము అనుకోవటం లేదు. ఇక్కడ ఏమి నష్టం జరగకపోయినా ఒక నాయకుడి ఇంటి మీదకు అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి వచ్చి బీభత్సం సృష్టించి భయాందోళన కలిగించే విధంగా చేయటం అనేదాన్ని మేమందరం, కాపులందరం, పదవులు చేసిన వాళ్ళందరం వచ్చి దాన్ని పద్మనాభం గారి ఇంటి ముందే ఖండించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావటం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. ముద్రగడ పద్మనాభం గారు మేము రాజకీయాల్లోకి రాకముందే వంగవీటి మోహన్ రంగా గారి మరణానికి ముందు మంత్రిగా తెలుగుదేశంలో అతి చిన్న వయసులో చేస్తున్నప్పుడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి కాపునాడికి వచ్చినటువంటి సంఘటన ఇవాళకి మా మధుల్లో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపు కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన దానివల్ల లబ్ధి పొందాడని నేను అనుకోవటం, నష్టపోయాడని అనుకుంటున్నా. కులం కోసం పోరాడి నష్టపోయినటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నా. అలాంటి అతి చిన్న వయసులో శాసనసభ్యుడై, మంత్రి అయి, ఓ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి 72 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి, అనేక అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. ఇది ఈ అవమానమే కాదు, ఆయన కుటుంబాన్ని కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపినప్పుడు అనేక అవమానాలు ఆయన చేశారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా చేశారు. తట్టుకొని నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి కిర్లంపూడిలో ఉంటే కిర్లంపూడి స్వగృహం మీదకు దాడి చేసినటువంటి సంఘటన ఒక్క కాపులకే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని మనం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాగానే మా ఇళ్ళ మీద కూడా వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చారు, ఈ ఇంటి మీదకి వచ్చారు, అందరిళ్ళ మీదకి వచ్చారు. అవన్నీ పోయినాయి కదా. ఇవాళ 8 మాసాలు అయినా ఆ గాయాలన్నీ పోతున్నాయి. వచ్చారు, గందరగోళం చేశాడు. ఒక వ్యక్తే కావచ్చు, అర్ధరాత్రి పూట వచ్చాడు, గందరగోళం చేసి ఒక పార్టీ అభ్యర్థిని అని, ఒక పార్టీ కార్యకర్త అని చెప్పి కేకేసి వెళ్ళాడు. ఆ పార్టీ వాళ్ళు ఖండించారు. ఓకే, నేనేమంటానంటే ఇలాంటి అరాచక సంఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీలో వాళ్ళు ఖండించడం కాదు, అసలు నాయకుడు ఖండించాలని నా కోరిక. అది ఆయన మౌనవ్రతాన్ని చెడగొట్టాలని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఉన్మాదంగా చేస్తుంటే కార్యకర్తలు అన్ని పార్టీల్లో ఉంటారు, నేను కాదన్నా.
అధినాయకుడే మాట్లాడితే రే తప్పిదే అని అంటే తాగుతారు, లేకపోతే ఎవరు ఇంకోటి చేస్తారు. కాబట్టి జై జనసేన అంటే ఆ జనసేన పార్టీ నాయకుడు ఖండించకపోవటం నన్ను బాధ కలిగిందని మనం చేస్తున్నాం. ఒక్క మాట, ముద్దగడ పద్మనాభం గారు ఏ పార్టీ అయినా పెద్దోడు, ఆయన ఇంటి మీదకి మనవాడేవాడు వెళ్ళాడంటారు, అది మనోడే కదా తెలుసుకోండి, అలా చేస్తే తప్పు అని చెప్పండి, అవసరమైతే పార్టీ నుంచి పీకైన ఉంటే అని చెప్తే అంత హుందాతనంగా ఉండేది. ఆ మౌనం, మాట్లాడకపోవటం, ఖండించకపోవటం అనేక మంది ఆ పార్టీలో ఉన్మాదులకి తావిచ్చిన వారు అవుతారు. ఏ పార్టీలో అయినా, మా పార్టీలో అయినా ఎవరన్నా చేస్తే దాన్ని ఖండించాలి. ఏమన్యాయం ఇది? నివాసం మీదకి రావడం ఏంటి? అర్ధరాత్రి పూట ఆయనకేమైనా పెద్ద సెక్యూరిటీ ఉందా? గేటు పగలగొట్టుకొని వచ్చి గందరగోళం చేసి అవమానపరిచి వెళ్తే దీన్ని ఏ విధంగా సంకేతం తీసుకోవాలి? సరే వదిలేస్తాం, మేము కూడా, మేమంతా వచ్చి ఏం పగలు తీసేది ఏమి లేదు, వచ్చి ఈ తప్పు, ఈ సంఘటన ఇలా చేస్తే మేము ఊరుకోము అనేటువంటి ఒక మెసేజ్ని సమాజానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేమంతా ప్రజాప్రతినిధులుగా కొంతకాలం చేశాం కాబట్టి మా బాధ్యత అనే ఉద్దేశంతో ఇవాళ మేమందరం కలిసి మాట్లాడుకుని త్రిమూర్తి గారు, నాని గారు, మేమందరం, మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వారు అందరూ, మాజీ ఉప ముఖ్యమంత్రి కలుసుకొని అందరం కలిసి వెళ్దాం. ఒకసారి మన కులం కోసం కష్టపడ్డాడు, మేము కష్టపడ్డాం లేదు తర్వాత సంగతి. ఆయన కష్టపడ్డాడు, నష్టపోయాడు, అవమానాలు పాలయ్యాడు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం వెళ్ళి సంఘీభావాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది అని భావించి మేము వాళ్ళు వచ్చాం, వారిని పరామర్శించాం. మేమేదో ఒక సంఘీభావాన్ని తెలిసేటటువంటి విషయమే తప్ప దీని మీద రాజకీయం చేసి ఎవరినో దూషించాలనేటువంటి ఉద్దేశం మాకు ఏ కోశాన లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి సంఘటనలు ఏ ప్రభుత్వంలో జరిగినా ఆ ప్రభుత్వ పెద్దలు ఖండించాలి, వాటిని భవిష్యత్తులో జరగకోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించాల్సిన అవసరం. ప్రజలు చర్చించుకుంటారండి, చెట్టు కింద కూడా చర్చించుకుంటారు. ఏమండి ముద్దగడ పద్మనాభం గారు ఏం పాపం చేశాడండి? ఆయన ఇంటి మీదకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎవరు అన్యాయం చేశాడండి అనేటువంటి మాటలు మా గ్రామాల్లో కూడా వినిపిస్తూ ఉంది. కాపుల కోసం కష్టపడ్డాడు, కాపుల కోసం నష్టపోయాడు, ఆయన ఇంటి మీదకి వెళ్ళటం ఏంటి? తాగేలేడంటే, తాగెళ్తే మాత్రం వాళ్ళు ఖండించరా? తాగెళ్తే రోడ్డు మీద తాగి ఎవరినో కొడతాడండి, టప్పటప్పుడు కొట్టమని ఎదవాని. అలాంటి మందలింపు లేకపోవడం మమ్మల్ని బాధ కలిగించిందని ఈ సందర్భంగా చెబుతూ ఇలాంటి సంఘటనలు ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలని మేము కోరుకుంటున్నాం. దానికోసమే మేమందరం కలిసి వచ్చాం.